తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో జూన్ 25, 2026న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తిక్ తెలిపారు. ఈ ధర్నాలో ప్రధానంగా ఉప సర్పంచ్ల చెక్ పవర్పై వస్తున్న వార్తలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖండించాలని, అలాగే ఉప సర్పంచ్లకు 5,000 రూపాయలు, వార్డు సభ్యులకు 3,000 రూపాయలు గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని బొట్ల కార్తిక్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉప సర్పంచ్ల సమస్యలను వెంటనే పరిష్కరించి గ్రామ పాలనలో వారి పాత్రను బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఈరోజు ఎంతో కొంత గౌరవం ఉన్నది అని అంటే అక్కడ నిధులను వాడకంలో మా పాత్ర కూడా ఉన్నదని ఒక చెప్పుకోవాలనే ఆయుధం మాకు ఉన్నదనే ఒక ఉద్దేశంతో మాకు ఈరోజు ఆ ప్రియారిటీ గ్రామాలలో ఉన్నది. ఆ ప్రాధాన్యతతో మేము రేపు పొద్దున మేము అంటేందో ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశం మాకు ఈరోజు మా గ్రామాలలో మా వార్డు ప్రజలు, అదేవిధంగా మా గ్రామ ప్రజలు, మా మెజారిటీ వార్డు సభ్యులు మాకు ఇవ్వడం జరిగింది. కానీ ఇంత అవకాశం మాకు ప్రజలు ఇస్తున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం మమ్మల్ని గుర్తించడంలో కొంచెం వెనుకకే పడుతున్నాయి తప్ప ముందుకు రావట్లేదు. ఇవాళ మాకు కనీసం మరి వార్డు మెంబర్లు గ్రామ స్థాయిలో ఎంతో కష్టపడి ఇవాళ దేశ అభివృద్ధికి మూలపట్టు కేవలం గ్రామాలే అని చెప్పుకుంటున్న ఈ సమయంలో మరి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న వార్డు మెంబర్లకు ఇలా జీతాలు లేని పరిస్థితి, ఉప సర్పంచులకు జీతాలు లేని పరిస్థితి, అక్కడ ఏదైనా కార్యక్రమం జరిగితే వీళ్ళ భాగస్వామ్యం కూడా లేనటువంటి పరిస్థితి. అసలు అధికారులు వస్తే వార్డు మెంబర్లకు ఉప సర్పంచులకు అసలు సమాచారం కూడా ఉండట్లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క గ్రామ స్థాయిలో ప్రాథమిక రాజకీయంలోకి భాగస్వాములైనటువంటి వార్డు మెంబర్, ఉప సర్పంచులకు గౌరవం దక్కితేనే రేపు వీళ్ళు అంచెలంచెలుగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళను ఆదిలోనే అంతం చేస్తే భవిష్యత్తులో వీళ్ళు రాజకీయంగా ఎదిగే అవకాశం ఎక్కడిస్తున్నట్టు ఈ ప్రభుత్వాలు. కాబట్టి దయచేసి అంటే చెక్ పవర్ మేము ప్రభుత్వం తీసేస్తుంది అనట్లేదు, కానీ ఆనాడు వేటివ్ న్యూస్ లో వచ్చినటువంటి కథనాన్ని ఏ విధంగా అయితే ప్రభుత్వం ఖండించిందో ఇప్పుడు కూడా వస్తున్నటువంటి ఈ కథనాలను ఇమ్మీడియట్ గా ప్రభుత్వం కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కానీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ కమిషనర్ కానీ ఇమ్మీడియట్ గా దీన్ని ఖండించి మీ యొక్క హక్కులను మేము భంగం కలిగించామని ఒక ప్రకటన ఇస్తే చాలు అనే మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి మీ అందరి నుంచి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు ఆత్మగౌరవం ఉంది, మమ్మల్ని ఆత్మగౌరవంగా బతకనివ్వండి, మాకు హక్కులు కల్పించండి, మేము కూడా రాజకీయంగా ఎదిగేటటువంటి అవకాశం ఇవ్వండి. మాకు అవకాశం ఇవ్వడం అని అంటే మాకు గెలిచినందుకు మా పదవికి కొంచెం వన్నె తీసుకురావడం అంటే మాకు కూడా ఒక చాంబర్ ఏర్పాటు చేయడం, గ్రామాలలో మాకు కూడా శిలఫలకాల మీద పేర్లు పెట్టడం, మాకు కూడా గౌరవ వేతనం ఇవ్వడం, మాకు కూడా తీర్మానాల్లో సంతకాలు పెట్టే అవకాశం కల్పించడం, మా చెక్ పవర్ను అదేవిధంగా మీరు కొనసాగించడం, ఇవి చేస్తే చాలు మేము గ్రామాలలో మేము రాజకీయంగా బలోపేతమై భవిష్యత్తులో మీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ యొక్క రాష్ట్ర, ఈ యొక్క దేశ ప్రగతిలో మేము కూడా భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ మీడియా పెద్దలకు కూడా మరొకసారి చేతులు జోడించి వేడుకుంటున్నా. మా యొక్క ఆవేదనను ఈ ప్రపంచానికి పరిచయం చేయండి. మా ఆవేదనను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వర్గాల ప్రజలకు వెళ్ళే విధంగా మీరు అందరూ కృషి చేయాలని, మాకు స్వచ్ఛందంగా మీరు అందరూ సహకరించాలని మిమ్మల్ని కూడా వేడుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.